విశాఖ వేదికగా జరుగుతున్న ఏపీఎల్ సీజన్ 4లో విజయవాడ సన్షైనర్స్ విజయాలతో దూసుకుపోతుంది. ఈ విజయాల వెనుక రహస్యం ఏంటి, ఆ ప్లేయర్స్ ఆ విధంగా రాణించడం గల కారణాలు ఏంటని తెలుసుకునేందుకు మనతో పాటుగా హెడ్ కోచ్ విజయసారథి ఉన్నారు. అదేవిధంగా ఆయన ఆంధ్ర మాజీ రాంజీ కెప్టెన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆ టీం విజయ పదంలో నడపడానికి గల కారణాలు ఏంటి ఆయన మాటలో తెలుస్తుంది. హాయ్ సార్, టీం ఎట్లా ఉంది అంటే విజయవాడ సన్షైనర్స్లో ప్లేయర్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? మా టీం ఫస్ట్ 2 మ్యాచ్లు ప్రిపరేషన్ అంతా బాగా మేము చేసుకున్నామండి. ప్రాక్టీస్ సెషన్స్ కానీ అందరికీ స్పెసిఫిక్ రోల్స్ మేము మాట్లాడుకుంటాం ప్రాక్టీస్ టైమింగ్స్లో అండ్ మీటింగ్స్లో కూడా. సో దాని ప్రకారం మా టీంకి ఆ బాండింగ్ను గేమ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. సిచ్యువేషన్లో ఎలాగ తీసుకెళ్ళాలి అన్న దాని మీద మేము చాలా వర్క్ చేస్తాం. ప్లస్ ప్రాక్టీస్ సెషన్స్లో సర్టన్ స్కిల్స్ మీద, T20 గేమ్ స్కిల్స్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేసి అండ్ వీ విల్ ప్రిపేర్ దెమ్ ఇన్ సచ్ ఎ వే వాళ్ళు రెడీగా ఉంటారు అన్ని సిచ్యువేషన్స్కి. ఎస్ అండి, అండ్ బీయింగ్ దిస్ లాంగ్ టోర్నమెంట్ ఇంకా చాలా ముందు ఉందండి. అంటే మేమైతే గేమ్ బై గేమే చూస్తున్నాం. ఒక్కొక్క సమయంలో అంటే వెరీ క్రూషియల్ సిచ్యువేషన్ ఉంటుంది మ్యాచ్లో, అప్పుడు కోచ్ తాలూకు పాత్ర ఎంతవరకు ఉంటుందండి ఆ మ్యాచ్లో? మంచి క్వశ్చన్ అండి. కోచ్ పాత్ర చాలా ఇంపార్టెంట్ అండ్ మేము అవన్నీ ముందుగానే మీటింగ్స్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఆ టైంలో స్ప్లిట్ సెకండ్స్లో చేంజ్ చేయాల్సిన డెసిషన్స్ ఉంటాయి కాబట్టి అవి ఆల్రెడీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి ఉంటాం. కానీ ఆ రైట్ టైంలో తీసుకునే డెసిషన్స్ మేము తీసుకుంటాం. అల్టిమేట్లీ లోపలికి వెళ్ళిన తర్వాత ప్లేయర్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేయాల్సిన పర్ఫార్మెన్స్ని స్కిల్ వైజ్ కానీ అవేర్నెస్ కానీ ఆ మూమెంట్లో అది వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ చేతిలో ఉంటుందండి. అండ్ దే ఆర్ ఇప్పుడు దాకా టచ్ వుడ్ మా టీము బాగా చేస్తున్నారు అది. అండ్ ఫ్యూచర్ గేమ్స్లో కూడా నేను ఇందాక చెప్పినట్టు బాల్ బై బాల్ అండ్ గేమ్ బై గేమ్ మేము ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళు రెడీగా ఉన్నారండి అన్ని డిపార్ట్మెంట్స్. ఆంధ్ర టీంకి రథసారథిగా పనిచేసిన విజయసారథిగా మీరు ఇప్పుడున్న టీమ్స్కి అప్పుడు మీరు ఆడిన ఒక సీజన్కి ఏ విధమైన వేరియేషన్ ఉంది? అంటే నేను రంజీ ట్రోఫీ ఆడిన అప్పుడు అంటే అవి నేను 90s ఆడానండి. 95 నేను రంజీ క్యాప్టెన్గా ఉన్నాను. అప్పుడు అక్కడ సిచ్యువేషన్స్కి ఇక్కడ జనరేషన్కి ఒకటే ఏంటంటే ఇప్పుడు గేమ్లో ఇంత స్పీడ్ అంటే మొమెంటం ఎంత స్పీడ్గా ఉందంటే గేమ్ ఇస్ ఫాస్ట్ మూవింగ్ గేమ్ అండి ఇది. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా కావాల్సింది అవేర్నెస్ కావాలి, మైండ్ సెట్లు చాలా షార్ప్గా ఉండాలి అండ్ యూ షుడ్ బి వెరీ ఫిట్ అండి. సో ఎవ్రీడే మీరు ఫిట్గా ఉంటూ ట్రావెల్ చేస్తేనే ఇప్పుడు జనరేషన్ క్రికెట్లో ఆ జనరేషన్ కంటే, ఎందుకంటే ఆ జనరేషన్లో తక్కువ మ్యాచ్లు ఉండేవి, ఈ జనరేషన్లో ఎక్కువ మ్యాచ్లు ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ ఈ జనరేషన్ క్రికెట్ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను, ద వే ది మ్యాచెస్ ఆర్ ఆల్ గోయింగ్ ఆన్. ఎస్ అండి, ఆ జనరేషన్ ఈ జనరేషన్కి ఏంటంటే డిఫరెన్స్ గేమ్ స్పీడ్ అవేర్నెస్ కొంచెం ఎక్కువ ఉండాలండి ఈ జనరేషన్లో. అట్లా ట్రావెల్ చేస్తూ వెళ్ళడం కరెక్ట్ నాకు అనిపించింది. సో ఆ డిఫరెన్స్ ఒకటేనండి ఆ క్రికెట్కి ఈ క్రికెట్కి. అంటే మీరు అప్పుడున్న క్రికెట్ని చూసారు, ఇప్పుడున్న క్రికెట్ని చూస్తారు. ప్లేయర్స్ సెలక్షన్ విషయంలో ప్రజెంట్ యాజ్ ఏ కోచ్గా మీకు ఎటువంటి బాధ్యత ఉంటుంది? అండి మేము ఆప్షన్లో కూర్చున్నప్పుడు మాకు సర్టన్ ఐడియాస్ ఉంటాయండి. ఆప్షన్ టేబుల్లో కూర్చున్నప్పుడు ప్లేయర్స్ వచ్చినప్పుడు మేము దాని మీద వర్క్ చేస్తాము. వర్క్ చేసి అంటే ఆప్షన్లో ఎలా ఉంటుందంటే మనకి ఏ ప్లేయర్ కావాలి అన్నదానికంటే కూడా మనకి ఏ టైప్ ఆఫ్ బ్యాలెన్స్ కావాలన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టీంలో బ్యాలెన్స్ ఎంత ఇంపార్టెంటో అదే మనల్ని మ్యాచ్ గెలవడం అనేది కాదండి, మనం అప్రోచ్ రైట్గా ఉండాలండి. టీం బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండి దానికి నా ఎక్స్పీరియన్స్తో నా పాస్ట్ క్రికెట్ ఎక్స్పీరియన్స్తో నేను ఆప్షన్ టేబుల్ మీద కానీ మా ఓనర్స్తో కానీ మేము ఒక సెటప్లో కూర్చొని టీంని ఫామ్ చేయడం ఉంటుంది. అట్లా అదే ప్రాసెస్లోనే మేము వెళ్ళాము అండ్ అలాగే వెళ్తున్నామండి. సార్, ఏపీఎల్ కోసం కాకుండా యాజ్ ఏ క్రికెటర్గా ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఏ విధమైన మెసేజ్ ఇస్తా అంటే వాళ్ళు లాంగ్ స్టాండింగ్లో ఆడాలి, ఒక భారత జట్టుకు వాళ్ళు ప్రాతినిధ్యం వహించాలన్న రైతులో ఆడాలి అంటే వాళ్ళకి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? వాళ్ళు ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలండి, మెంటలీ ఫిజికలీ ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడుండే జనరేషన్లో అమౌంట్ ఆఫ్ క్రికెట్ చాలామంది ఇండియాలో ఇది ఒక పెద్ద ప్యాషన్ లాగా అయిపోయిందండి. అండ్ ఈ క్రికెట్లో ఇప్పుడు ఎంత రెడీగా ఉండాలంటే ఏ క్రికెట్ ప్లేయర్ కన్నా అవకాశం వస్తూనే ఉంటుందండి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగం చేసుకోవటం
చాలా ఇంపార్టెంట్. దాన్ని యూజ్ చేసుకుని ఆ టైంలో ఆడుకుంటూ వెళ్ళి ఎప్పుడు కూడా రెడీగా ఉండాలండి. అది కీ వర్డ్ అండి. ఎవ్రీ మ్యాచ్ రెడీగా ఉండాలి. అంటే కొంచెం వెనకబడిపోయినా కూడా ఇప్పుడుండే కాంపిటీషన్ అండ్ కాంపిటేటివ్ లైఫ్ ఇన్ క్రికెట్ ఇండియాలో చూస్తే చాలా టఫ్గా ఉంది. సో అంతా రెడీగా ఉండాలి. వచ్చిన అవకాశాలని పిల్లలు అప్పటికప్పుడు ఉపయోగించుకుంటే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఫిట్నెస్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఈ జనరేషన్లో నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎక్కువ. వాళ్ళు డే టు డే బేసిస్లో వాళ్ళ ప్రిపరేషన్ కానీ మెంటలీ ఫిజికలీ చాలా రెడీగా ఉండాలి. అండ్ వాళ్ళు వెళ్ళి ఈ జనరేషన్కి ఒకటే నేను చెప్తానండి, ఇప్పుడు మీరు ఏదైతే మీ దగ్గర ఉందో అది మీరు పూర్తిగా దాన్ని స్కిల్ కానీ మీ ప్రిపరేషన్ కానీ రెడీగా ఉంచుకొని టైం వచ్చినప్పుడు రైట్ టైంలో దాన్ని డెలివర్ చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకరోజు పోతే మళ్ళీ ఒకరోజు రాదు వెనక్కి. ఏపీఎల్ ఎటువంటి ప్లాట్ఫామ్ ఇస్తుంది ఇప్పుడున్న యంగ్స్టర్స్కి, యంగ్ క్రికెటర్స్కి, ఆంధ్ర ప్లేయర్స్కి? ఇది T20 బాల్ గేమ్ కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో నుంచి వాళ్ళు బాగా ఆడుతూ ఏపీఎల్లో బాగా పర్ఫామ్ చేస్తూ ఆంధ్ర స్టేట్ టీంకి ఈ ముష్టాక్ అలీ టోర్నమెంట్ ఉంది కదండి, దాని నుంచి ఈ సెలక్షన్ కమిటీ కానీ ఏపీఎల్స్ ఫ్రాంచైజ్ స్కౌటింగ్ వాళ్ళు వస్తారండి. వాళ్ళు వచ్చినప్పుడు ఎవరన్నా బాగా ఇంప్రెసివ్గా ఆడారనుకోండి, ఏ పిల్లలైనా సరే, మా టీం అయినా సరే, ఫ్యూ అదర్ టీమ్స్ అయినా సరే, అక్కడ వాళ్ళు వచ్చే స్కౌటింగ్లో చూస్తారు. ఎనీబడి వాళ్ళకి కావాల్సిన సెటప్ కావాలంటే వాళ్ళని సెలక్షన్స్కి పిలిచి ఆ తర్వాత తీసుకెళ్తారండి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి. దానికి ఇది రైట్ ప్లాట్ఫామ్ అండి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఏంటంటే ఇప్పుడు మీడియా కానీ వ్యూస్ కానీ టెలివిజన్ వ్యూస్ అన్ని వ్యూయింగ్ అంతా ఉంది కాబట్టి ఎస్ అది పక్కన పెడితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఇది రైట్ టైం సీజన్కి ముందు పెడతారు. ఇక్కడి నుంచి వాళ్ళు ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేసుకుంటూ స్కిల్ వైజ్గా స్ట్రెంగ్త్ వైజ్గా కానీ పవర్ఫుల్ షోస్ డిస్ప్లే చేశారనుకోండి మ్యాచ్ టు మ్యాచ్, డెఫినెట్గా ఇది రైట్ ప్లాట్ఫామ్ టు go to at least to the next level for sure. And Andhra Premier League is absolutely the right platform for the T20 cricketers to show their skill and go to next levels. అండి యువ క్రీడాకారులకి కేవలం ఆట మాత్రమే కాదు, ఫిట్నెస్ పైన దృష్టి పెడితేనే ఇప్పుడున్న రోజుల్లో వాళ్ళు రాణించగలరు. అదేవిధంగా ఏపీఎల్ అనేది కూడా ఆంధ్ర క్రికెట్కి ఒక వరం లాంటిది. దాన్ని వాళ్ళు చేజిక్కించుకుంటే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయికి వెళ్తారంటూ కూడా హెడ్ కోచ్ విజయసార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.